హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది విప్రో కంపెనీది 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్. ఇది ఆన్ అవ్వట్లేదు. దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ బల్బుని సిరీస్ హోల్డర్లో పెట్టి చెక్ చేద్దాం. ఇది నా సిరీస్ హోల్డర్, బోర్డ్ అక్కడ ఉంది. ముందుగా ఇది మంచి బల్బ్, ఇది చెక్ చేసి చూద్దాం. కొద్ది కూడా వెలుగుతలేదు. అయితే ఇప్పుడు దీనికి ఏమైందో చూద్దాం. ఓపెన్ చేసి ఇది డిఫ్యూజర్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి వోల్టేజ్, డ్రైవర్ నుంచి వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. మల్టీమీటర్ DC 200 రేంజ్లో సెట్ చేయండి. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది వోల్టేజ్ కరెక్ట్గా వస్తుంది డ్రైవర్ సర్క్యూట్ నుంచి. ఎల్ఈడీస్ ఏదైనా ఒకటి ఎంసీబీ ఖరాబ్ అయిందేమో. అన్ని ఎల్ఈడీస్ షార్ట్ చేసి చూద్దాం. ఇలాంటిది ఒక ట్వీజర్ తీసుకోండి, షార్ట్ తగలకుండా ప్రూఫ్ ఇన్సులేషన్ చేయాలి. ఇవి ఒక్కొక్కటి షార్ట్ చేసుకుంటా చూద్దాం. ఫ్రెండ్స్, ఇది కరెంటు వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కరెంటు గురించి తెలిస్తేనే ఇలాంటివి చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక ఎల్ఈడి ఖరాబ్ అయింది. ఇది ఎల్ఈడి ఖరాబ్ అయింది. ఇప్పుడు దీన్ని తీసేసి షార్ట్ చేస్తే బల్బు వెలుగుతుంది, కానీ ఎక్కువ రోజులు వెలగదు. ఇప్పుడు నేను ఇది క్లీన్ చేశాను, తీసేసాను. ఫ్రెండ్స్, ఇది మీకు ఒకటి చిన్న డబ్బా టైపు, పెద్ద డబ్బా టైపు లెక్క కనిపిస్తుంది కదా. ఈ రెండు షార్ట్ చేస్తే బల్బు వెలుగుతుంది, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏవో ఒకటి షార్ట్ అయ్యి ఖరాబ్ అవుతాయి ఈ ఎల్ఈడీస్. అందుకని మనం ఈ యొక్క ఎంసీబీజీబీ మార్చుకుంటేనే 9 వాట్స్ది బెస్ట్ అని. మన దగ్గర లేనప్పుడు ఎమర్జెన్సీ కోసం కొన్ని రోజులు వాడాలనుకుంటే ఇది షార్ట్ చేసి వాడచ్చు.
ఈ చిన్న సైజులో కనిపించేది ప్లస్, పెద్ద సైజు కనిపించేది డబ్బా మైనస్. ఈ రెండింటిని షార్ట్ చేస్తే బల్బు వెలుగుతుంది. ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి. ఇట్లా మనం ఇప్పుడు ఈ రెండింటిని సాల్డింగ్ చేస్తే ఇది బల్బ్ వెలుగుతుంది కొన్ని రోజుల వరకు. అది ఎప్పుడు ఖరాబ్ అవుతుంది అనేది చెప్పలేము. వారం రావచ్చు, 10 రోజులు రావచ్చు, 20 రోజులు రావచ్చు, నెల కూడా రావచ్చు. అది మనం చెప్పలేము. ఎక్కువ రోజులు మాత్రం రాదు. అయితే 9 వాట్స్ ఎంసీపీసీబీ దొరుకుతుంది, మంచి క్వాలిటీది. అది తెచ్చి మనం మార్చుకుంటే సరిపోతుంది. కొత్త దానిలో మళ్ళీ చాలా రోజుల వరకు నడుస్తుంది. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 ఎల్ఈడీస్ ఉన్నాయి. అంటే ఇది ఒక్కో ఎల్ఈడి 9 వోల్టేజ్తోని వెలుగుతుంది అన్నమాట. ఒక్కో ఎల్ఈడి 9 వోల్టేజ్ కావాలి దీనికి. ఫ్రెండ్స్, నా దగ్గర 9 వాట్స్ కొత్తది ఒకటి ఎంసీపీసీబీ ఉంది. కొత్తది సేమ్ సేమ్ 9 వోల్టేజ్. ఒకటి 9 వోల్టేజ్. ఒక్క ఎల్ఈడి బల్బు వెలగాలంటే 9 వోల్టేజ్ కావాలి దీనికి. అయితే ఈ 9 వోల్టేజ్కి 9 9 ఎంత అవుతుంది వోల్టేజ్? 81. ఈ డ్రైవర్ సర్క్యూట్ నుంచి మనకు దీనికి 81 వోల్టేజ్ రావాలి. అప్పుడు ఇది కరెక్ట్గా వెలుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఎంసీపీసీబీని దీనికి మార్చుదాం. ఫస్ట్ మనం ఈ రెడ్ వైర్ ప్లస్, ఈ బ్లాక్ వైర్ మైనస్, ఇక్కడ నుంచి ఇది సాల్డరింగ్ చేసి రిమూవ్ చేద్దాం, డిసాల్డరింగ్ చేద్దాం. ఈ యొక్క 2 వైర్లు తీసేసాను. ఇప్పుడు మనం ఈ 2 స్క్రూలు కూడా ఓపెన్ చేస్తాం. మనం ఈ ఎంసీపీ తీసేద్దాం. ఎంసీపీ తీసేసాము. ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు మనం హీటింగ్ పేస్ట్ ఆల్రెడీ పెట్టాను కానీ ఇది హీటింగ్ పేస్ట్ ఉంది కదా, దీనికి మొత్తం ఫుల్ హీటింగ్ పేస్ట్ రాయాలి. హీటింగ్ పేస్ట్ ఇది రాయడం వల్ల ఎక్కువ హీట్ కాకుండా ఉంటుంది. ఎల్ఈడీస్ హీట్ అవుతున్నాయి కదా, ఇది ప్లస్, ఇది మైనస్. దీంట్లో రెడ్ వైర్ ప్లస్, బ్లాక్ వైర్ మైనస్.
ఓకే ఫ్రెండ్స్, టైట్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క రెడ్ వైర్ ప్లస్కి, ఈ యొక్క బ్లాక్ వైర్ మైనస్కి సాల్డరింగ్ చేస్తాను. నేను సాల్డరింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్డరింగ్ చేశాను. రెడ్ వైర్ ప్లస్కి, బ్లాక్ వైర్ మైనస్కి. ఇది పాతది. ఇప్పుడు మనం హోల్డర్లో పెట్టి చెక్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, వెలుగుతుంది. దీన్ని డిఫ్యూజర్ పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచిగా వెలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.